మనం అనుకుంటాం బంధువులు ఉన్నారు, బలగం ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, పట్టాలు ఉన్నారు, అందరు ఉన్నారని. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వాటర్ వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. ఎక్కడ చూసినా నీళ్ళేనంట, కానీ ఒక్క చుక్కైనా నోటికి అందకుండా. అంటే అంత ఉప్పు నీళ్ళే, తాగలేం కదా, సముద్ర ప్రయాణం చేస్తాం, అంతా నీళ్ళే, చుట్టూ నీళ్ళే, కానీ నీ నోటికి ఒక చుక్క పెట్టుకోరాదు. అలాగే ఉంటుంది ఈ జీవితంలో. నీకు దేవుడు కావాలి. చాలామంది అంటారు, మాకు 100 గజాల భూమి ఉంటే చాలంటారు, మా పిల్లోని ఇంత చదివి పైకి వస్తే చాలంటారు, ఒక బెంగళ కడితే చాలంటారు, పెళ్ళి అయితే చాలంటారు. చాలామంది ఇలాగ ఆలోచిస్తారు, కానీ ఇవేవి కావు. నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. అందుకే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు మన పాప క్షమాపణ నిమిత్తం పరలోక భాగ్యం కూడా వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. తన ప్రాణము బలిదానంగా అర్పించినాడు. మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపల నుండి విడుదల మాత్రం కాదు, స్వస్థత కూడా పొందుతున్నాము. దేవునికి స్తోత్రం.